1988లో దూరదర్శన్ ఒక అబ్బాయిని న్యూస్ యాంకర్గా రిజెక్ట్ చేసింది. ఈరోజు అతనే ప్రపంచానికి బాద్షా. అవును, మనం షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నీ వాయిస్, పర్సనాలిటీ టీవీకి సెట్ కాదని దూరదర్శన్ వాళ్ళు చెప్పారు. కానీ షారుఖ్ వదిలిపెట్టలేదు. ఫౌజీ, సర్కస్ వంటి సీరియల్స్తో కెరీర్ మొదలుపెట్టారు. కానీ బాలీవుడ్ ఎంట్రీ అంత సులభం కాలేదు. 1993లో బాజీగర్, డర్, అంజామ్ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు చేశారు. పరిశ్రమ అతన్ని కేవలం విలన్ గానే చూసింది. హీరోగా ఎప్పటికీ పనికిరాడని అనుకున్నారు. కానీ 1995లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాతో అంతా మారిపోయింది. ఇది బాలీవుడ్లోనే అతి పెద్ద రొమాంటిక్ హిట్గా నిలిచింది. మరాఠా మందిర్ థియేటర్లో 1000 వారాలకు పైగా ఆడి రికార్డు సృష్టించింది. ఒకవేళ షారుఖ్ విలన్ పాత్రలకే పరిమితమై ఉంటే ఈరోజు మనం ఆయన్ని రొమాన్స్ బాద్షా అని పిలిచేవాళ్లమా? షారుఖ్ విలన్ సినిమాల్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి.